హాయ్ హలో అండి అందరికీ. ఈరోజైతే పెసరపప్పు బీరకాయ ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా 2.5 గ్లాసెస్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. అలాగే ఒక బీరకాయను పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అందులోనే గ్యాస్ పైన ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టేశాను ఫ్రెండ్స్. ఆ వాటర్ మరగగానే దాంట్లో పెసరపప్పు అలాగే ఈ బీరకాయ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని ఉడకనివ్వాలి. దాంట్లోనే కొంచెం అంత ఆయిల్, పావులో సగం అంతే, కొంచెం చాలన్నమాట, ఉడుకుతుంది బాగా. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఉడకనివ్వండి కొద్దిసేపు. అలాగే దీంట్లో కొంచెం చింతపండు కడిగి వేయాలి ఫ్రెండ్స్. వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే నేను ఈ పెసరపప్పు అనేది పప్పు కుక్కర్లో చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే పప్పు కుక్కర్లో చేస్తే ఆ పప్పు అనేది మెత్తగా జిగురుగా ఉంటుంది. అలాగా ఇలా గిన్నెలో చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసి చూడండి. నేను కందిపప్పు ఒకటే అలా చేస్తాను, పెసరపప్పు ఎప్పుడు కూడా ఇలా చేయను. సో ఇలా గిన్నెలో అయితేనే బాగుంటుంది. మొత్తానికైతే ఇలా ఉడకబెట్టుకోవాలి మనం. పప్పుని ఉడికాక దాన్ని కొంచెం దించేసి దాంట్లో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ వరకే, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని రుబ్బుకోవాలి. దీన్ని కొంచెం రుబ్బాలి. రుబ్బకున్నా పర్లేదు, గంటతో అలా ఇలా అనేసిన అయిపోతుంది. ఎందుకంటే పెసరపప్పు ఆల్రెడీ ఉడికేస్తుంది. దాన్ని అలా కలుపుకున్నాక నేను గిన్నె పెట్టేసి వేడి అయ్యాక దాంట్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, అవి కొంచెం వేడిగానే ఎండుమిర్చి, అది కొంచెం వేడయ్యాక పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అయితే వేసాను. అవి కొంచెం ఫ్రై కాగానే పసుపు వేసాను 1/2 స్పూన్ వరకు. అలా కలిపేసుకొని ఇప్పుడైతే పోపు అయితే అయ్యిందండి. ఇక మనం ఇంకా రుబ్బి పెట్టేసాం కదా పప్పుని, ఆ పప్పుని ఇందులో పోసేసుకుంటే కదా